గుడ్ ఈవినింగ్ తమ్ముళ్ళు. అయితే ఇది ఎందుకు అని పెట్టినంటే వీడియో చిన్న మినీ వ్లాగ్ పెడదాం, మనం కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టి చూద్దాం ఎలా అవుతుంది, ఏంటి డైరీ రొటీన్ లైఫ్ మీకు కూడా తెలియాలి కానీ అయితే షిఫ్ట్ చేసి వచ్చారనమాట. మనం ఎయిర్పోర్ట్ నుంచి నైట్ 9:30 అవుతుంది టైం. షిఫ్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసి మనం ఇంకా అన్నీ ఏదో చూపించాలి కదా, మినీ వ్లాగ్లోనే అన్నీ చూపిస్తున్నా. ఈ లిఫ్ట్ ఎక్కింది, షూస్ ఓపెన్ చేసింది, డోర్ ఓపెన్ చేసింది అందాని. అయితే డ్రెస్ మార్చేసుకుందాం. ఈరోజు మార్నింగ్ జిమ్కి వెళ్ళాను అనమాట. బీ షిఫ్ట్లో చాలా తక్కువ జిమ్కి వెళ్ళాను నేను. బీ షిఫ్ట్లో మ్యాక్సిమం నాది 5 days నడుస్తుంది అనమాట. 5 days కూడా మార్నింగ్ జిమ్కి వెళ్ళా, ఫుల్ రెస్ట్లోనే ఉంటా, పడుకొని ఉంటా. ఈవినింగ్ చేయాలనిపిస్తే చేస్తానమాట. అయితే ఇంటికి వచ్చేసి ఆ వాటర్లో నానబెట్టిన డ్రై నట్స్ ఉన్నాయన్నమాట. అది మార్నింగ్ తినలేదు, నేను పడుకొని ఉండిపోయాను కాబట్టి ఇప్పుడు వచ్చి ఈవినింగ్ తింటున్నాను. అయితే మీ వదినమ్మ గారు బిర్యానీ రెడీ చేస్తుంది అనమాట, వెజిటేబుల్ బిర్యానీ. అది రెడీ లోపల అయ్యేలా మనం ఈ కొద్దిగా వాటర్ తాగేసి, ఏంది కాపర్ చెంబు అనమాట ఇది. ఈ కాపర్ చెంబు మీకు చెప్పా, నేను చేసి కూడా చూపిస్తాను. ఆ కాపర్ చెంబులో డ్రై నట్స్ నేను నానబెట్టి అందులో అవి తినేసి వాటర్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో ఉన్న మన సన్సెట్కి పట్టుకొని వేలాడుతున్నాను అనమాట. పుల్అప్స్ కొద్దిగా, అలాగే పుషప్స్, బాడీ కొద్దిగా లైట్గా పంప్ చేశాను అనమాట. అది పంప్ చేసి ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళిపోవడం అనమాట. కొద్దిగా పంప్ కొద్దిగా కాదు, బాగానే అయ్యింది. జస్ట్ పులప్స్ వల్ల ఎక్విప్మెంట్ లేకపోయినా సరే మనం ఇలా రొటీన్గా డైలీ ఇంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. స్నానం చేసి వచ్చి అయితే నమాజ్ మిస్ అయిపోయింది అనమాట. డైలీ 5 times నమాజ్ కాబట్టి నైట్ 9 o'clock నమాజ్ చదవలేదు నేను. అది ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి నమాజ్ చదువుకుంటా. ఇంకోసారి సరదాగా ఫ్లెక్సింగ్ అదనమాట. దగ్గరగా జిమ్కి వెళ్ళి నేను 1 week పైన అయిపోయింది. అందుకే జిమ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లే. ఇది మన నమాజ్ మ్యాట్. అయితే మనది ఇంకా ఫుడ్ రెడీ అవుతుంది కాబట్టి ఇదిగోండి చూసారుగా. అంతలోపటికల్లా కొద్దిగా జంతికలు అనమాట, సరదాగా టైంపాస్కి ఆకలేస్తుంది మరి, అందుకోసం ఆ జంతికలు తినేసే లోపటికల్లా ఫుడ్ రెడీ అయిపోయింది మనది. వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆలూ కుర్మా అనమాట. సరదాగా తినేసి ఇంకా ఇది కూలర్ మొన్న రిపేర్ చేయించాలి. లాస్ట్ సమ్మర్లో యూజ్ చేసే పాడైపోయింది, మొన్న మళ్ళీ రిపేర్ చేయించాను అనమాట. తినేసి